ఇక్కడి నుంచి కండవిల్లి వెళ్తున్నారు సార్. ఒక 4-5 గంటల జర్నీ చేయాలి సార్. 8 గంటల నుంచునే పని చేస్తారండి కండవిల్లి ఫ్యాక్టరీలో సార్, దూది ఫ్యాక్టరీ సార్. దానివల్ల ఇక్కడ ఆడవాళ్ళందరికీ కూడా వద్దు ఆ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు. నిలబడు, ఈ పక్క వచ్చాను, ఈ పక్కన ఉండే చెప్పని ఆయన చెప్పని సార్. చెప్తాం. ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తులో చాలా కంప్లైంట్ సార్. వీళ్ళ చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 10th క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్. ఉద్యోగాలు లేక కండవిల్లి ఫ్యాక్టరీలో నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మా ఊరు వాడవాళ్ళు కానీ కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్. ఇక్కడ నుంచి 3 షిఫ్ట్లు సార్. ఎలా అంటే పొద్దున్నే 4 గంటలకు లేచి 6 గంటలకు బస్సు ఎక్కాలి సార్. 6 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 7-8 అవుతుంది సార్. 8 గంటల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేవారు కూడా నుంచునే పని చేయాలి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అలాగే మా రైతన్నలు సార్, ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్నుముక్క అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్. ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్. ఎందుకంటే మాది కిల్లికొట్ట అక్కడే సార్, ఏడుకొట్ట మీద. మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకో విషయం, ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్, నా ఆటో యూనియన్ పేషెంట్ సార్, నా పేరు రేజ్ నాయుడు. అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సు పెట్టారు సార్. దానికి అభినందించాలి సార్ నిజంగా. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్, అది చాలా కోట్లతో కూడుకున్న విషయం. మా ఆడవాళ్ళ అక్క చెల్లెములు అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్. అలాగే మా ఆటో యూనియన్ దగ్గర ఒక 5 లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో. 5 లక్షల మందికి కూడా మీరు ఏదోలాగా, ఎందుకంటే మామూలుగా ఏదో 10th ఫెయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసో కాదు సార్. ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్. అలాగే ఇక్కడ జరిగిన ఒక 5 సంవత్సరాలు మీకు నరకం చూపెడతాను సార్. నిజంగా ఈ 5 సంవత్సరాలు నరకం చూపెడతాను సార్. 5 సంవత్సరాలు నరకం చూపించారు సార్. ఏమండి ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ, జనసేన అభిమానులు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని. ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర యువత, కోప యువత కానీ, బీసీ యువత కానీ, ఎస్సీ యువత కానీ, మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్. అది గౌరవనీయులు సత్యనంద గారికి కానీ, అలాగే వీరేష్ గారికి కానీ అందరికీ తెలుసు సార్. అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అడిగిందని చెప్పాను. ఒక సెకండ్, ఏది ఏం పెట్టాలో పార్క్ సార్. ఎందుకంటే మా పల్లలంకు ఇంకో పేరు సార్, ప్రకృతి మాత అండి. ప్రకృతి మాత ఆవిడకి అక్కడ ఇదంతా కూడా పల్లమ్మ గారికి కలెక్టర్ ఉండు హరీష్, నువ్వు ఉండు కాసేపు ఉండు, నువ్వు ఓపిక పట్టు. నాకు తెలిసి నాకు ఎట్లా చేయాలి నాకు తెలుసు, ఓపిక పట్టు. కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు, ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా, సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం పొందే విధంగా తయారు చేయండి. దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం, దానికి వర్కౌట్ చేసి ఇమీడియట్ గా శ్రీకారం చుట్టండి. రెండోది, ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా? ఎక్కడికి? రావులపాలెం అవతల కండవిల్లి సార్, కండవిల్లి ఫ్యాక్టరీ సార్, దూది ఫ్యాక్టరీ సార్. ఏ ఫ్యాక్టరీ? దూది ఫ్యాక్టరీ సార్. దూది ఫ్యాక్టరీ అండి, రవలి స్పిన్నర్స్, స్పిన్నింగ్ మిల్సా. చాలా ఇబ్బంది పడుతుంది సార్. చాలా మందికి ఊపిరితిత్తులు కంప్లైంట్ ఉంది సార్. అలాగే వచ్చి కూర్చున్నారే కానీ అందరికీ దగ్గు, ఆయాసం చాలా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం? ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం. రెండోది, ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆదుకుంటాం తమ్ముడు. మా ఆడబిడ్డలకి, ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్లను ఆదుకుంటాం. ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో, మీరు కూడా చదువుకుని ఉన్నారు, మొన్న మీరు కూడా మాకే ఓట్లు వేశారు, మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక ఆటో ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ అయింది సార్. ఆటో సార్, నాది ఆటో యూనియన్ లీడర్. ఆటో యూనియన్ లీడర్. బట్ ఇంటర్ అయింది, సామాజిక స్పృహ ఉంది, అంటే 10 మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది. 3 సూచనలు ఇచ్చాడు, 3 కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు. మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు.
చాలు కాదయా, నీకు ఓపిక ఉండాలా, హ్యూమన్ యాంగిల్ ఉండాలా, మీరందరూ లీడర్లు మారాలా, మారి ప్రజలతో మమేకం కావాలి. 5 నిమిషాలు లేట్ అయితే కొంపలేం కూలిపోవు గాని ప్రజలు చెప్పింది విని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి, అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు, ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదా పెట్రోలా? డీజిల్ ఆటో సార్. ఇప్పుడు ఏ రోడ్లు, అన్ని మంచి రోడ్లేననివి? లేదు సార్, ఎక్కడికక్కడ గోతుకులు మీకు తెలియదేమో సార్. మా అన్ని గోతులే. సత్యానందర గారిని అడగండి సార్. ఇప్పుడు నీ దగ్గర నేను హాస్పిటల్ తీసుకెళ్ళకుండా డెలివరీ అయిపోతుంది సార్. ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా? పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే? గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో. ఇది అయిపోయి మళ్ళా నీతో మాట్లాడతాను, నీకేం చేయాలో చూస్తాను. ఓకే, నీతి నిజాయితీ సంతోషం. నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు, కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి, ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి, వద్దులేసారని చెప్పే పరిస్థితి వచ్చాడంటే శబాష్, ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. గట్టిగా చప్పట్లు కొట్టామని నిందించండి. అలాంటి వాళ్ళు సమాజానికి అవసరం. రమ్మ మైక్. ఇప్పుడు ఈయన మాట్లాడలేడు, ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇది చేశాడు. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈయన సూర్యనారాయణ పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి. ఈ ఊరు కదమ్మా? ఓకే ఓకే. ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది, ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఏం కావాలమ్మా, నీకేం కావాలని అడుగుతున్నా? పిల్లలేనండి, ఆయన మాటలు రావండి. ఇప్పుడు ఏం చేయాలి దానికి? కుటుంబ పోషకారం ఆయన వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఏం కావాలి? అదే మీరు దాని సహాయంతో అదే ఏం చేస్తే అవుతుంది? ఏం చేయాలి? మరి మీకు కొంచెం అగలంగా అయితే ఏమన్నా ఇల్లు కూడా పాడైపోయిందండి, ఇల్లు కూడా కట్టుకోవాలి. ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి, మళ్ళా 5 నుండి ఇల్లు అవన్నీ కట్టించండి, శాంక్షన్ చేయండి. నేను చేయమండి, ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం, ఒక 1,00,000 రూపాయలు ఇస్తాం. ఓకే ఎప్పుడు ఓకే అమ్మ తల్లి, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమైనా చెప్పే పరిస్థితిలో ఉన్నారా? గ్రామానికి ఒక సందేశం, ఒక ఆలోచన. మీరు ఇచ్చిన పిటిషన్లన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ప్రతి ఒక్క పిటిషన్ కి సమాధానం చెప్తాను. ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం, రా తమ్ముడు ఇట్రా, అతను రా, ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను. ఇంకా తమ్ముడు వచ్చి పైకి వచ్చి మాట్లాడు. పైకి రా ఇట్రా. నా పేరు గంటూ సతీష్ బాబు సార్. మాకు ఉభయ గోదావరి జిల్లాలో నువ్వేం చదువుకున్నామా? నేను ఇంటర్ చదువుకున్నాను సార్. చెప్పమా. మాకు గోదావరి గోదావరి మెయిన్గా మా ఇక్కడ గోదావరి ఉందండి. ఇక్కడ జింకలు చాలా మటుకి 100 జింకలు ఉన్నాయండి. మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి, కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి. ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలాసార్లు నేను 5 నిమిషాల్లో పనిచేస్తున్నాను సార్. నేను రిపోర్టర్ కూడా అండి. ఆ జింకలు ఎక్కడున్నాయి? ఇక్కడ నారాయణ లంక, కేదార్ లంక అని ఈ ప్రాంతంలోనే సుమారు 500-600 జింకలు ఉన్నాయి సార్. కృష్ణ జింకలు అండి, మన జాతి సింహం సార్. కృష్ణ జింకలు సార్. ఆ జింకలో కొట్టుపందని మా యొక్క 5 నిమిషాల్లో కూడా చాలాసార్లు. కాదు, ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏమైనా ఐడియా ఉందా నీకు? అంటే నాకైతే లేదు సార్, మీరు దృష్టిలో పెడుతున్నాను సార్. ఆ జింకలు రక్షించి వచ్చే తరానికి చూపిస్తాను. ప్రద్యుమ్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, ప్రద్యుమ్న నీకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ, 500 జింకలు ఉన్నాయి, 500-600 ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అవసరమైతే ఈ ఏరియాలో అవి ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో వర్కౌట్ చేయండి సార్. ఇంకొక సార్, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా నియోజకవర్గాలు తిరిగి మేము చాలా చేసాం సార్. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, నేను చూస్తున్నాం, అన్ని ఎగ్జామిన్ చేస్తున్నా, న్యాయం చేస్తాం. ఓకే, ఇట్రా తమ్ముడు.